నాకు గామా అంటే ఒక ఎమోషన్ అనమాట ఎప్పుడు కూడా. సో గల్ఫ్ అకాడమీ ఇంతకుముందు మ్యూజిక్ అవార్డ్స్తో స్టార్ట్ అయింది, తర్వాత మూవీ ఇంక్లూడ్ అయింది. మూవీకి సంబంధించిన అన్ని క్రాఫ్ట్స్లో ఇంపార్టెంట్ సాంకేతిక విభాగాలు, అలాగే నటన, సంగీతం, వీటన్నిటికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మన దుబాయ్లో అంగరంగ వైభవంగా ఖర్చుకి, భారీతనానికి, నష్టానికి వెనుకాడకుండా మా త్రిమూర్తులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరందరూ చేస్తున్నటువంటి సపోర్ట్కి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అందరికీ కూడా. ఎందుకంటే ఏదో సినిమాలు అన్నట్టు మనిషి అన్నాక కొంచెం కళాపోషణ కావాలంటారు. సో కళాపోషణ కావాలి అనుకుంటే సరిపోదు, చేసేవాడు కావాలి. ఆ చేసేవాడు ఆ పని కనుక ఎన్నో లాభ నష్టాలు ఉంటాయి. లాభం కన్నా నష్టం ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఇంత పెద్ద ఈవెంట్ని దేశం కాని దేశంలో తక్కువ మంది మ్యాన్ పవర్తో చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడో జూన్లో రాబోయే ఈవెంట్కి అప్పుడే మొన్న 3 నెలల నుంచి వీళ్ళు అప్పుడే కింద మీద పడుతున్నారు. పాప మా సౌరవ్ గారు ఏదో దుబాయ్ టు ఇండియా సిటీ బస్ ఎక్కువ వచ్చినట్టు వస్తున్నాడు. వాడు ఎక్కడున్నారంటే ఇదిగా మామ ఇక్కడ మణికొండలో ఉన్నాను అంటాడు. ఎక్కడున్నారు అంటే ఇక దుబాయ్లో ఉన్నాను మామ అంటాడు. థియేటర్ నిన్నా కదా మణికొండలో ఉన్నారు. సో అంత కష్టం, ఇది అంతా చేయాల్సిన పనేం లేదు. ఈ ఇన్వెస్ట్మెంట్ని, ఈ కష్టాన్ని ఇంకో వ్యాపారం మీద పెడితే ఇంకా మంచి మంచి లాభాలు చూడొచ్చు బేసిక్గా. కానీ వాళ్ళకున్న పిచ్చి అంతే, ఆ కళ మీద, సినిమా మీద, దాని మీద ఉన్నటువంటి చూసుకోండి మీరు. ఎక్కడ ఏ దేశంలో చూసుకున్నా కానీ, ఏ ఊర్లో చూసుకున్నా కానీ, హైదరాబాద్లో చూసుకున్నా కానీ, రాజమండ్రిలో చూసుకున్నా, లేకపోతే విజయనగరం ఎక్కడ చూసుకున్నా సరే కళకు సంబంధించి ఈ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేయాలనే ఆ దురద, ఆ పిపాస ఉన్నవాళ్ళు 1,00,000 మందికి ఒకడు ఉంటారు అంతే నాకు తెలిసి. ఓళ్ళలో అయితే 5,000కి ఒకడు ఉంటారు అంతే. వాళ్ళకే ఉంటుంది ఆ సరదా, చేయాలి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఆ లాభ నష్టాలు చూసుకోవడం కానీ, వాళ్ళకి ఏంటో అదొక పిచ్చి అంతే. ఒక కళాకారుని తీసుకొచ్చి సత్కరించాలి, వాళ్ళని అక్కడున్న అందరికి పరిచయం చేయాలి, ఆ ప్రపంచానికి వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకు ఒక మంచి పురస్కారాలు అందజేయాలి అనే తపన, తృష్ణ చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను ఇది గామా ప్రతి ఈవెంట్లో ఇప్పటివరకు నేను ఎప్పుడు మిస్ కాలేదు. ఫస్ట్ ఈవెంట్ నుంచి కూడా నేను వస్తూనే ఉన్నాను. నాకు అందుకే అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి ఉద్దేశం లేకుండా మనస్ఫూర్తిగా చేస్తుంటాడు త్రిమూర్తులు. అందుకే నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, పువ్వులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అనగానే వస్తూ ఉంటాను బయలుదేరి. చెప్పాను కదా, ఆయన ఒక బలహీనత మాకు. గామా అనేది నాకు ఒక బలహీనత అంతే, దట్స్ ఇట్, సింపుల్. సో ఇప్పుడు